హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టార్స్ కిచెన్. నేను ఈరోజు మీకు తందూరి చాయ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా షుగర్, టీ పౌడర్, దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి, అల్లం ఇవన్నీ తీసి ముందుగా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత ఒక క్లే పాట్ని తీసుకొని, నేనైతే కొత్తది తీసుకున్నానండి, ఒక క్లే పాట్ని తీసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లో ఇలాచి, లవంగా, అల్లం, చెక్క ఇవన్నీ వేసి మెత్తగా దంచుకోవాలండి. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా దంచి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 3 మెంబర్స్కి పెడుతున్నానండి. 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టీ పౌడర్, షుగర్ ఇవి 2 కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న అల్లం, ఇలాచి ఈ పేస్ట్ని కూడా అందులో వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలపాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరో పక్క ఈ క్లే పాట్ని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాల్చాలండి. చూడండి, ఇలా ఎర్రగా వచ్చేలాగా కొంచెం మంచిగా కాల్చాలి. ఈ పాట్ని అన్ని వైపులా తిప్పుకుంటూ దీన్ని వేడి చేయాలండి. తర్వాత ఈ టీలో మిల్క్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలి. తర్వాత చూడండి, ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్న టైంలో ఈ టీని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాట్ని ఒక ఓపెన్ ప్యాన్లో పెట్టుకొని దాంట్లోకి ఈ టీని ఫిల్టర్ చేసుకోవాలండి. చూడండి, టీ ఇలా బబుల్స్ లా వస్తూ రోలింగ్ బాయిల్ అవుతూ మొత్తం అలా ఫ్లోగా ఇలా పడిపోతూ ఉంటుందండి. నురుగులు నురుగులు కక్కుంటూ ఇలా పైకి ఇలా ఫ్లో అవుతూ వస్తూ ఉంటుందండి. చూడండి, తందూరి చాయ్ ఎంత బాగా రెడీ అవుతుందో. చూడండి, ఇలా హాట్గా ఇలా పొంగిపోతూ ఉంటుందండి. చూడండి, చాలా బాగా వచ్చిందండి తందూరి చాయ్. తర్వాత ఇది కొంచెం దిగిపోయాక దీన్ని నార్మల్ కప్స్లో వేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఈ రైనీ సీజన్లో హాట్గా ఈ తందూరి చాయ్ చేసుకొని తాగితే చాలా రిఫ్రెష్ అవుతారండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుందండి చాయ్. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.